ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతుల జీవితం వర్తమానానికే కాదు భావితరాలకు కూడా ఆదర్శనీయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి అన్నారు. ఆంధ్రకేసరి జయంతి సందర్భంగా ప్రకాశం భవనంలోని ప్రకాశం పంతుల విగ్రహానికి మంత్రి డాక్టర్ బాలా వీరాంజనేయ స్వామి, కలెక్టర్ తమీం అన్సారియా, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, సంతనోతులపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, ఏపీ మాల వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పి విజయ్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ చినవోబులేసు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. టంగుటూరి ప్రకాశం పంతుల మునిమనవుడు సంతోష్ కుమార్ను సన్మానించారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతుల జీవిత చరిత్రపై ఏబిఎం కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ పింగళి పాండురంగారావు రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఖాళీ గత్ర పడు కావాలి పర్వాలేదు సార్. కొద్ది బ్యాగ్ సార్ కొద్ది సైడ్ వినోదరాయన వారి పాలన జన్మించి మా టంగుటూరు ఒల్లూరులో విద్యాభ్యాసాలు చేసి స్వాతంత్ర సమరయోద్యమంలో పాల్గొనటం, సైమన్ కమిషన్ మీద వ్యతిరేకంగా పోరాటం చేయటం, సత్యాగ్రహంలో పాల్గొనటం, ఇలాంటి స్వాతంత్రోద్యమ ముఖ్య ఘటనల్లో పాల్గొనటం, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రెవెన్యూ మంత్రిగా, అదేవిధంగా మన రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసి తనదైన ముద్రను చేసుకున్నటువంటి మహనీయులు. ఆర్థికపరమైన ఇబ్బందులు అనేది ఎటువంటి అవరోధాలు కాదు, మన దేశాన్ని స్వాతంత్రం సాధించడం అనేది ఒక ఎజెండాగా తీసుకొని ముందుకెళ్లారు. న్యాయశాస్త్రంలో పట్ట తీసుకున్నారు. అదేవిధంగా రాజమండ్రి ప్రాంతంలో వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేసి ఆ ప్రాంతంలో రాజమండ్రికి ఆయన మున్సిపల్లో చైర్మన్గా కూడా తొలి రాజకీయ పదవులకి గెలుపొందటం, రాజమండ్రి నగర అభివృద్ధిలో కూడా వారి పాత్ర కీలకమైంది. ఈరోజు కూడాను వారు చేసిన సేవలు మన ప్రకాశం జిల్లా ఏర్పాటులో వారిని గుర్తుపెట్టుకుంటూ ప్రకాశం జిల్లా ఏర్పాటు చేసేందుకు మన పూర్వ పెద్దల పాలకులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒంగోలులో కానీ అదేవిధంగా వినోదరాయన పాలనలో కానీ వారి జన్మదినాన్ని వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వహిస్తూ ఉంది. ఇటువంటి యొక్క మూర్తుల త్యాగాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాల్సిన అవసరాలు ఎంత ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. టంగుటూరి ప్రకాశం పంతులు గారి 154వ జయంతి సందర్భంగా కలెక్టరేట్ ప్రిమైసెస్లో ఉన్న ఆయన విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఈరోజు ఆయన రాష్ట్రం కోసం, దేశం కోసం చేసిన సేవల్ని, త్యాగాన్ని స్మరించుకుంటున్నాము. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ మనం ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర అభివృద్ధిలో, దేశ అభివృద్ధిలో మన వంతు కృషి చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ప్రకాశం పంతులు గారిని గుర్తు చేసుకుంటూ ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ఆఫీస్లో గౌరవనీయులు మంత్రివర్యులు, ఎమ్మెల్సీ గారు, మారిటైమ్ బోర్డు చైర్మన్ గారు, అదేవిధంగా కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, ఇతర అఫీషియల్స్ ఈరోజు ఇంత ఘనంగా మన కలెక్టరేట్లో చేశారు. మనము ప్రకాశం పంతులు గారి ద్వారా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మొదటిగా సాక్రిఫైస్ అనేది నేర్చుకోవాలి. ఆయన ఎంతో చదువుకున్న వ్యక్తి, ఎంతో డబ్బులు, మంచి లాయర్ ఉన్నా కూడా స్వాతంత్రం కోసం ఆయన సాక్రిఫైస్ చేసుకుని ఈరోజు స్వాతంత్రం ఎంతో పాత్ర ఆయన పోషించాడు. అదే కాకుండా ప్రకాశం జిల్లా వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, అనేక చివరిలో అంటే అసలు ఉన్న డబ్బులన్నీ ప్రజల కోసం ఖర్చు పెట్టి చివరిలో చాలా సామాన్య వ్యక్తిగా ఆయన చనిపోయారు. మనం ఆయన స్ఫూర్తి తీసుకొని రాబోయే కాలంలో మన ఆంధ్రప్రదేశ్కి సాక్రిఫైస్ చేస్తూ మన అభివృద్ధి సంక్షేమ బాటల్లో చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తిలో ముందుకెళ్లాలని మనందరం ముందుకెళ్లాలని. ప్రకాశం జిల్లాలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 154వ జయంతి
మన ప్రకాశం జిల్లా కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆ మహానుభావుడు మన ప్రకాశం జిల్లా వినోదరాయపాలెంలో పుట్టి మా టంగుటూరు, ఒల్లూరు పరిసర ప్రాంతాల్లో చదువుకొని మన అప్పుడు మద్రాసు రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ కూడా ఉండడం, దానికి ముఖ్యమంత్రిగా పనిచేసి అనేక సేవలు అందించిన మహానుభావుడు. ఆయన ఒక నిరాడంబరంగా అతను జీవితం కొనసాగించి ఎన్నో ఒత్తిడులు పడుకొని ఈరోజు మన ప్రకాశం జిల్లాకి ఆయన గర్వకారణంగా మనం చెప్పుకోగలుగుతున్నాం. కాబట్టి అలాంటి గొప్ప మహనీయుడికి ఈరోజు ఘనంగా నివాళులర్పించినందుకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.